వాట్సాప్, ట్విట్టర్, స్నాప్చాట్, టెలిగ్రామ్ ఈ యాప్స్ అన్నిటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఈ యాప్స్ అన్నింటిలో కూడా మన డివైస్లో కాకుండా అదర్ డివైసెస్లో మన మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం కదా ప్రీవియస్గా. ఇకపై నుండి అది కుదరదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని కూడా మన ఓన్ డివైసెస్ మన సిమ్ కార్డ్, మన మొబైల్ నెంబర్ ఏ డివైస్లో అయితే ఉంటుందో ఆ డివైస్లో మాత్రమే లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవాలని ఒక రూల్ తీసుకొచ్చింది ఆ కేంద్ర ప్రభుత్వం. ఇది ఫిబ్రవరి నుండి 2026 ఫిబ్రవరి నుండి అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మెయిన్గా ఈ రూల్ తీసుకురావడానికి రీసెంట్గా చూస్తున్నాం కదా, సైబర్ సెక్యూరిటీ నేరాలు చాలా జరుగుతున్నాయి కదా. ఈ నేరాల్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ నిర్ణయం తీసుకుంది. అండ్ మన వాట్సాప్ వెబ్లో లాగిన్ అయ్యి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. కానీ అప్ టు 6 hours మాత్రమే లాగిన్ అయి ఉంటుంది. ఆ 6 hours కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లాక్అవుట్ అయిపోతుంది. మళ్ళీ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే రీలాగిన్ అయిపోయి యూజ్ చేసి. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి, ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.